హలో వ్యూవర్స్, నేను రోహాన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. వీలునామా గురించి నేను చాలామంది అడ్వకేట్లతో ఇంటర్వ్యూలు చేయడం జరిగింది, వీడియోలు చేయడం జరిగింది. అయినా కూడా చాలామంది ప్రజలు సతమతమైపోతూ ఉంటారు, కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అసలు వీలునామా అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారు అనే విషయాన్ని మీకు డీటెయిల్డ్గా వివరించడానికి ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో ఎన్నిసార్లు మనం వీలునామా గురించి చెప్పినా కూడా జనాలు కొన్నిసార్లు మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటారు. అసలు వీలునామా అంటే ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించాలండి? వీలునామా అంటే తెలుగులో అంటారు, దాన్ని ఇంగ్లీష్లో విల్ డీడ్ అంటారు. ఎవరైనా సరే ప్రాపర్టీ ఉన్న యజమాని తను ఎవరికైనా వీలునామా రాసేది, ఆ రాసే ఆయన్ని టెస్టేటర్ అంటారు. వీలునామా తను ముందుగా బతుకుండగానే రాసుకుంటాడు, కానీ తను రాసేటప్పుడు తదనంతరమే తన ఆస్తి ఎవరికైనా చెందాలని వీలునామాలో రాసుకుంటాడు. వీలునామా జనరల్గా స్టాంప్ పేపర్ మీద రాసిన అవసరం లేదు. స్టాంప్ పేపర్ అక్కర్లే, ఒక వైట్ పేపర్ చాలు. వైట్ పేపర్ మీద రాసుకోవచ్చు, దాంట్లో 4-5 లాంగ్వేజెస్లో కూడా రాసుకోవచ్చు. ఎవరి లాంగ్వేజ్ వాళ్ళు రాసుకోవచ్చు. వైట్ పేపర్ మీద చెల్లదు అని చెల్లుతుంది, వ్యాలిడే. ఇట్స్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. వీలునామా ఇస్ ఎ వ్యాలిడ్ డాక్యుమెంట్. ఈవెన్ వైట్ పేపర్ మీద రాసుకుంటే వ్యాలిడే. వీలునామా కొంతమంది లాంగ్వేజెస్, అదే చెప్తున్నాను, కొంతమంది తెలుగులో రాస్తారు, కొంతమంది హిందీలో రాస్తారు, కొంతమంది తమిళ్లో రాస్తారు, కొంతమంది సాంస్క్రిట్లో రాస్తారు, కొంతమంది మలయాళీ రాస్తారు. రకరకాల ఎవరి భాషలో ఎవరి రిలీజన్లో వాళ్ళు రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది ఒక వైట్ పేపర్ మీద రాసుకోవచ్చు. దాని ప్రకారముగా తాను ఏంటంటే నా ఆస్తి నా తదంత్రమే అని దాంట్లో రాసుకుంటాడు ఆయన. ఈ నా వీలునామా నా పేరు సోన్సో, సన్ ఆఫ్ సోన్సో, నా రెసిడెన్స్ ఆఫ్ అడ్రస్ ఇది అంతా రాసి దాంట్లో తన యొక్క ఆస్తి యొక్క వివరాలు కూడా రాయాలి. బౌండరీస్ కూడా రాయాలి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ కంపల్సరీ 4 బౌండరీస్ కూడా రాయాలి. రేపు ఎక్కడ డిస్ప్యూట్స్ ఉండకూడదు. నార్త్లో బలాని ప్లాటు, సౌత్లో బలాని, ఈస్ట్లో రోడ్డు, అట్లా ఉంటాయి కదా సౌత్, అట్లా 4 బౌండరీస్ కూడా కంపల్సరీ రాయాలి. దాంతోపాటు సర్వే నెంబర్ కూడా మ్యాండేటరీగా అది వీలునామాలో మెన్షన్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున తన తదనంతరం తన వాళ్ళు మళ్ళీ ఎవరు ఇబ్బంది పెట్టకూడదు ఆ ప్రాపర్టీలో. ఒకవేళ వీళ్ళకి తెలియదు, కొన్ని తండ్రి కొన్నవాడికి తెలుస్తుందని ప్రాపర్టీ డీటెయిల్స్ అని తనకు తెలుస్తుంది. అందుకనే తను వీలునామాలో ఇవన్నీ డీటెయిల్స్ రాయాలి. వీలునామా ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 ప్రకారము అకార్డింగ్ సెక్షన్ 2 సబ్ క్లాస్ హెచ్ ప్రకారంగా దీన్ని విల్ డీడ్ అంటారు, దీన్నే వీలునామా అంటారు. ఈ వీలునామా దాంట్లో తను ఎలా అయినా రాసుకోవచ్చు. దాంట్లో వైట్ పేపర్ మీద రాసినా కూడా చివరగా 2 సాక్షులు, 2 విట్నెస్లు కంపల్సరీ ఉండాలి. ఒకవేళ వీలునామా 2 పేజీలు అవ్వచ్చు, 2 పేజెస్లో అవ్వచ్చు, పెద్దగా మ్యాటర్ అంతా రాసుకోవచ్చు. తను ఏం రాయాలనుకుంటున్నా తను రాయొచ్చు. రాసినప్పుడు కింద రైట్ సైడ్ డిపోనెంట్ ఎవరైతే వీలునామా రాస్తారో, ఎవరైతే ఓనర్ ఉంటారో తన సంతకం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉండాలి. కింద డిపోనెంట్ అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 2 సాక్షులు విట్నెసెస్ ఇస్ మ్యాండేటరీ. వీలునామా రాసేవాడు సౌండ్ మైండెడ్ అయి ఉండాలి, జ్ఞాపశక్తి అయి ఉండాలి. మతి సిమితం లేనివాడు రాస్తే, అన్సౌండెడ్ మైండెడ్ వాడు రాస్తే పనిచేయదు వీలునామా. వీలునామా రాసేవాడు మేజర్ అయి ఉండాలి. మైనర్ చిన్న మైనర్ అంటే బిలో 17 years చేస్తే వీలునామా చెల్లదు. అబోవ్ 18 years ఉండాలి, మేజర్ అయి ఉండాలి, సౌండ్ మైండెడ్ అయి ఉండాలి. అన్సౌండ్ మైండెడ్ రాసేవాడు వీలునామా చెల్లదు. వీలునామా కొంతమంది రాసేసి బ్యాంకులో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతారా సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు, అది డిపాజిట్ చేసి ఆ వీలునామా. కొంతమంది సీక్రెట్గా తన ఇంట్లోనే బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా తన తనంతరము తన కుటుంబ సభ్యులు ఎవరైనా వీలునామా వెళ్ళి తన సపోజ్ తెచ్చుకోవాలంటే, ఎవరైతే యజమాని చనిపోతున్న తన డెత్ సర్టిఫికేట్, అదే ఐడెంటిఫికేషన్, ఆ డెత్ సర్టిఫికేట్ చూపిస్తూ ఇఫ్ యూ గో టు బ్యాంక్ యూ హ్యావ్ టు సబ్మిట్ దట్ డెత్ సర్టిఫికేట్, దెన్ ఓన్లీ దే విల్ రిలీజ్ యువర్ విల్ డీడ్. వీలునామా వాళ్ళు రిలీజ్ చేసి మీకు ఇస్తారు, లేకపోతే వాళ్ళు ఇవ్వరు. డెత్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. అర్థమైందా? కొంతమంది అవసరం లేదు అని చెప్పి సీక్రెట్గా ఇంట్లోనే పెట్టుకుంటారు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పి వీలునామా రాస్తారు, కొంతమంది చెప్పకుండా రాస్తారు. తదంతరమే రాసేదే వీలునామా చెల్లుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ముందుగా రాసిన వీలునామా చెల్లదు. తదంతరమే మరణించిన తర్వాతనే ఎవరికైనా ప్రాపర్టీస్ రాదు, అప్పుడే అది ఆ వీళ్ళే పనిచేస్తుంది. వీలునామా ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు, ఆఖరు తను పోయేంత వరకు రాసుకోవచ్చు. ఫైనల్గా వీలునామా లాస్ట్ డేట్, కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవాళ డేట్ నేను వీల్ డీడ్ రాస్తాను,
మళ్ళీ నా బుద్ధి మారుతుంది, అగైన్ ఐ చేంజ్ మై మైండ్. నేను నీకు ఇద్దాం అనుకో, రోషన్కి ఇద్దామని అనుకుంటాను, లేదు ఫైనల్గా ఐ డిసైడెడ్ నాట్, ఐ డోంట్ వాంట్ గివ్ టు రోషన్, ఐ వాంట్ గివ్ టు లక్ష్మణ్ అని అనుకున్నాను అనుకో, ఇవాళ రోషన్కి డేట్ మీద వీల్ డేట్ మీద డేట్ రాస్తా, రేపు పొద్దున అగైన్ ఐ కెన్ చేంజ్ మై మైండ్, నా మైండ్ మారి నేను వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటాను, అదొక విల్ డీడ్ అవుతుంది. ఏదన్నప్పుడు ఫైనల్గా 100 విల్ డీడ్స్ రాసుకోవచ్చు, 100 టైమ్స్ రాయొచ్చు విల్ డీడ్. ఫైనల్గా రాసేదే వీల్నామా. ఆ వీల్నామా అది కూడా తన తదంతరము రాసే విల్డే ఫైనల్గా అదే, దట్ ఈస్ కాల్డ్ వ్యాలిడ్ లీగల్ డాక్యుమెంట్. అర్థమైందా? అదే ఫైనల్ విల్ డీడ్. సో దీని అంటారు వీల్నామా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.